హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. అటు కర్ణాటక రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు కొన్ని ప్రాంతాల్లో తెగిపోయాయి. ఇంత భారీ ఎత్తున వచ్చినటువంటి వర్ష భీభత్సంతో ఏ ప్రాంతాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి, అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది నిన్న, ఈ రోజు కూడా అదే రకమైనటువంటి ప్రభావం ఉంటే పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన పూర్తిగా వార్తను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న సెప్టెంబర్ 1న పడినటువంటి భారీ వర్షాలకి, అంటే అంతకు ముందు 31 ఆగస్టు నైట్ కూడా పడినటువంటి భారీ వర్షాలకి ట్రైన్ ట్రాక్స్ కొట్టుకుపోయాయి. నేషనల్ హైవేస్, రహదారులు, రోడ్లు కూడా పూర్తిగా గల్లంతయ్యాయి. ఎప్పుడు చూడనటువంటి విధంగా నేషనల్ హైవేస్ కి పైన 4-5 మీటర్ల హైట్ తోటి వాటర్ ప్రవాహం కొనసాగేటువంటి పరిస్థితి కొన్ని ఏరియాలో నెలకొంది. సో దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడకు వెళ్ళేటువంటి నేషనల్ హైవేలో కోదాడ వద్ద పాలేరు వాగు ఉప్పొంగడంతో అక్కడ నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అలాగే నేషనల్ హైవే 365 మహబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి ఈ దారి కూడా పూర్తిగా పురుషోత్తమగూడెం దగ్గర బ్లాక్ అయింది. విజయవాడ రూట్లో బార్డర్లో మిస్ అయింది. కోదాడ దగ్గర ప్రవాహం ఉంది. అదేవిధంగా సూర్యాపేట నుంచి ఖమ్మంకి వెళ్ళేటువంటి దారి వద్ద కూడా మధ్యలో పూర్తిగా రాకపోకలు అనేటివి కూడా అక్కడ ప్రవాహంతో ఆగిపోయాయి. మహబాద్ అవతల మెయిన్ ట్రైన్ ట్రాక్, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి మెయిన్ ట్రాక్ వయా ఖమ్మం మీదుగా అదంతా కూడా అక్కడ బ్లాక్ అయిపోయింది. తాడ్లపూసలపల్లి స్టేషన్ వద్ద అక్కడ ఉన్న మొత్తం చెరువంతా కూడా పట్టణాలను కొట్టుకొని వెళ్ళడంతో అక్కడ ట్రైన్స్ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూద్దాం. 12 గంటల నరక యాతనతోటి నిన్న చూడొచ్చు ఇక్కడ మున్నేరు వాగు, ఇంతకుముందు పురుషోత్తమగూడానికి సంబంధించి చెప్పుకున్నటువంటి ఆకేరు వాగు ఒక విధంగా ఉంటే, ఇది ఖమ్మం సిటీ ప్రాంతంలో ఒక సబ్ స్టేషన్ మొత్తాన్ని సగానికి పైగా ముంచినటువంటి పిక్చర్ మనం ఇందులో చూడొచ్చు. ఎంత భీభత్సంగా నిన్న మున్నేరు వాగు ప్రవహించిందో. ఇక్కడ తిరుమలాయపాలెంలో తండాలో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి బాధితులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నటువంటి పిక్చర్. ఇటు హనుమకొండ జిల్లా అంటర్ రోడ్డు వద్ద కూడా నీట మునిగిన ఎన్టీఆర్ నగర కాలనీ అని కూడా ఇక్కడ మరొకటి చూడొచ్చు. భద్రకాళి చెరువు బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు అంటర్ రోడ్డులో ఉన్నటువంటి చాలా కాలనీస్ అన్ని కూడా ముంచింది. లాస్ట్ టైం భద్రకాళి చెరువు మత్తడి పోసి అటువైపు కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మునిగినటువంటి విషయాన్ని మనం చూసినాం. ఇక అది అలా ఉంటే పూర్తిగా భారీ వర్షాలతో 65వ నెంబర్ జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్ వచ్చింది. మనం చెప్పినగా ఇప్పుడు విజయవాడకి వెళ్ళేటువంటి హైదరాబాద్ నుంచి. ఏపీలోను నందిగామ వద్ద రోడ్డుపైకి నీరు వచ్చింది. హైదరాబాద్ విజయవాడ వాహనాలు నిలిపివేత, పెన్గంగతో మహారాష్ట్ర రాకపోకలకు ఆటంకం. శ్రీశైలం రోడ్డులో విరిగిపడిన కొండ చర్యలు, మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. పూర్తిగా ఇటు సూర్యాపేట నుంచి లేదా ఖమ్మం మీద నుంచి మహబూబాద్ మీదుగా ఖమ్మం మీద నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి రాకపోకలకు సంబంధించి కూడా బ్రేక్ పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఈ రహదారి అని లేదు. 65వ జాతీయ నెంబర్ ద్వారా విజయవాడకు వెళ్ళేది ఒక రూట్ ఉంటే, లేదా అలా కాకుండా అక్కడ ఏమైనా బ్లాక్ వస్తే సూర్యాపేట నుంచి మళ్ళీ ఖమ్మంకి వెళ్ళి ఖమ్మం నుంచి విజయవాడకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ సూర్యాపేట నుంచి ఖమ్మంకి వెళ్ళేటువంటి రహదారి కూడా బ్లాక్ అయింది. అది కూడా కాదు అంటే నగరకల్ నుంచి 365 నేషనల్ హైవే నుంచి మరిపడ బంగ్లా మీదుగా ఖమ్మంకి వెళ్ళి ఆ విధంగా వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆల్టర్నేట్ గా రూట్ అదొకటే చూసారు. ఎవరైనా విజయవాడకు వెళ్ళేటువంటి వారందరూ కూడా, ఖమ్మంకి వెళ్ళేటువంటి వారందరూ కూడా నగరకల్ వద్ద 365 తీసుకొని 365 నేషనల్ హైవే నుంచి నేరుగా మరిపడ బంగ్లా మీదుగా, మరిపడ బంగ్లా నుంచి ఖమ్మంకి వయా తీసుకొని వెళ్ళాలంటూ కూడా పోలీసులు ఇంకొక రూట్ ని సజెస్ట్ చేస్తున్నారు ఈ రోజు వరకు. ఎందుకంటే ప్రస్తుతానికి అన్ని ఆ రూట్లన్నీ బంద్ అయినాయి కాబట్టి. మహారాష్ట్ర, కర్ణాటకతో కూడా నిన్న పడ్డటువంటి వర్షాలకి కొన్ని ప్రాంతాలలో రాకపోకలు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. శ్రీశైలాన్ని కూడా నిన్న నైటే మొత్తానికి ఆపేసినారు. శ్రీశైలం దగ్గర అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయి. దాంతో మళ్ళీ ఎక్కడ ఏది కొండ చర్యలు విరిగి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ శ్రీశైలం దగ్గర మనకు కనిపిస్తుంది. భారీగా ఆ శ్రీశైలం ఆ నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో పైనుంచి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి శ్రీశైలంకి సంబంధించి దారిని కూడా నిన్న మన్ననూరు వద్దనే లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా ఆపేశారు. ఉమామహేశ్వర టెంపుల్ దగ్గర కూడా భారీగా వరద వస్తుంది. ఆ కొండల నుంచి బీభత్సంగా వర్షం పడుతున్నటువంటి సందర్భం. సో రైల్వే ట్రాక్ ఇది మహబాద్ దగ్గర నిన్న తాడ్లపూసలపల్లి దగ్గర కొట్టుకుపోయినటువంటి దానికి సంబంధించి రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మిగతా స్టేషన్లలో రైళ్లను ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో నిన్న ఒక్కరోజు తీవ్ర అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ, ఏపీకి మధ్య, 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలన్నీ కూడా
రహదారులకు సంబంధించిన సత్సంబంధాలను కూడా ట్రైన్ల ద్వారా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులే. ట్రైన్లు కూడా ట్రాక్ బంద్ అయినాయి కాబట్టి పూర్తిగా బ్లాక్ అయింది. సో, ఈరోజు కొంత ఎడతెరిపి లేకుండా వర్షం ఉంటే అయన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. రైల్వే పనులైతే స్పీడప్ అయ్యాయి. కానీ రహదారులకు సంబంధించి అయితే ఆ రహదారులు ప్రవాహం తగ్గిన తర్వాత అది ఎంత కొట్టుకుపోయింది, దాన్ని ఎంత టైంలో మళ్ళీ పునరుద్ధరించవచ్చు అనేటువంటి వివరాలకు సంబంధించిన అంశాలపైనే ఈ రాకపోకలకు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కూడా సెప్టెంబర్ 1 సృష్టించినటువంటి వర్ష విధ్వంసం అయితే ఇప్పటికీ చాలా మందిని పొట్టన పెట్టుకుంది. అనేక మందిని బాధితుల్ని రోడ్ల మీద పడేసింది. వారందరిని కూడా ప్రభుత్వాలు ఆదుకునేటువంటి దిశగా ముందడుగు వేస్తున్నాయి. చూడాలి రాను రాను ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.